హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యం మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండలో పార్ట్ 32లో ప్రాచ్యభూమిలో మొట్టమొదటి ఉపన్యాసం కొలంబో నగరంలో స్వామి వివేకానంద చెప్పిన ఉపన్యాసంలో పార్ట్ 2 చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్, ఈరోజు నేను ఇట్లే తళుక్కుమని మెరిసి మాయమైన ఇతర విఖ్యాత జాతులు కూడా కొన్ని ఉండేవి. కానీ ఏదో కొన్నాళ్ల పాటు విజయగర్వంతో ఒళ్ళు తెలియక మిడిసిపడి నీటిపైన చెరలాడి చిన్న అలలుగా అవన్నీ మటిమాయమైపోయాయి. ఆ జాతులు ఆ విధంగా నగరంలో తమ జాడలు మాత్రం చూచాయిగా నిలుపుకున్నాయి. కానీ మనమో సజీవులమై ఉన్నాం. మనువు మళ్ళీ ఈనాడు తిరిగి వస్తే అతనికి ఆశ్చర్యం కలగదు. తాను ఒక కొత్త ప్రదేశానికి వచ్చినట్లు అనుకోడు. వేలాది సంవత్సరాల అనుభవం వల్ల కూర్చిన ఈ శాసనాలే ఈనాడు ఉన్నాయి. తరతరాల నుండి ఆచారంగా వచ్చిన వివేక ఫలితంగా అనేక శతాబ్దాల అనుభవసారం తమలో జీర్ణించుకొని నిత్యం సనాతనాలై కనిపించే ఆ సిద్ధాంతాలే నేటికి ఉన్నాయి. దినాలు గడిచే కొద్దీ అడ్డు తగిలే కొద్దీ అవన్నీ ఒకే ఉద్దేశం నెరవేర్చడానికో అన్నట్లు, అంటే ఆ ఆచార మర్యాదలనే మరింత పట్టుదరంగా సుస్థిరంగా చేసేలా తోస్తుంది. దీనికంతకు కేంద్రమేదో, సమస్త రక్తనాళాలకు మూలమైన హృదయమేదో, మానవ జాతీయ జీవితానికి మూలాధారమేదో కనుక్కోవడం ఈ దేశంలోనే సాధ్యమవుతుందని స్వానుభావంతో చెబుతున్నాను. నా మాట నమ్మండి. ప్రపంచంలో ఇతర జాతుల వారికి మతం అనేక జీవన వ్యావృత్తుల్లో ఒకానొకటి. వారికి రాజకీయాలున్నాయి, సాంఘిక సౌభాగ్యాలున్నాయి, ఐశ్వర్యం సమకూర్చిపెట్టినవన్నీ, అధికారంతో సాధించుకోగలిగేవన్నీ కూడా ఉన్నాయి. ఇక ఇంద్రియ భోగాలకు కొదవలేదు. ఈ రకరకాలైన జీవన వ్యావృత్తులలో లోలతచే పరవశించిన మత్తెక్కిన తమ ఇంద్రియాలకు మరికొంత ఉద్రేకం కలిగించేది ఏదైనా ఉందా అనే దేవులాట మధ్య బహుశా మతం అనేది కూడా ఒక స్వల్పాంశమై ఉండొచ్చు. కానీ ఇక్కడ హిందూ దేశంలోనూ మత విశిష్టమైన ఏకైక పురుషార్థమై ఒప్పుతోంది. చైనా జపాన్ యుద్ధం జరిగిందని మీలో ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళున్నా ఏ కొద్ది మందో ఉంటారు. పాశ్చాత్య ఖండాల్లో సంఘాన్ని మార్చాలని చూచే భయంకర రాజకీయ ప్రచారాలు, సాంఘికోద్యమాలు చాలా ఉన్నాయి. అవి మీలో ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. అయినా అమెరికాలో సర్వమత మహాసభ ఒకటి జరిగిందని, అక్కడికి ఒక హిందూ సన్యాసిని పంపారని ఇక్కడి కూలివానికి సైతం తెలిసిపోవడం చూచి నేను ఆశ్చర్యపడ్డాను. మన సహజ వాసనలు ఎలా నడుస్తాయో, మన జాతీయ జీవనగతి ఎలా ఉందో ఇందువల్ల గుర్తింపవచ్చు. ప్రాచ్యఖండవాసుల అజ్ఞానాన్ని గూర్చి జాలిపడే లోక సంచారులు, అందులో ముఖ్యంగా విదేశీయులు వ్రాసిన పుస్తకాలు నేను చదువుతూ ఉండేవాడిని. ఒక దృష్టితో చూస్తే వారి వ్రాతలు కొంతవరకు సత్యాలైనా వేరొక దృష్టితో చూస్తే అవి వట్టి అసత్యమని కనిపించింది. ఇంగ్లాండ్లో కానీ, అమెరికాలో కానీ, ఫ్రాన్స్లో కానీ, జర్మనీలో కానీ మామూలు రైతులను పిలిచి నీది ఏ పార్టీ అని అడిగినా వెంటనే తనది రాడికల్ పార్టీ అనో లేక కన్సర్వేటివ్ పార్టీ అనో చెప్పి తాను ఆ పార్టీ వారికే ఓటు వేస్తానని చెబుతాడు. అమెరికాలోని రైతు తాను రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీల్లో దేనికి చెందింది చెబుతాడు. వ్యాపార సమస్యలు మొదలైన వాడిని గూర్చి కూడా కొంత వివరించి చెప్పగలుగుతాడు. కానీ వాని మతమేదో అడిగి చూడండి. తాను చర్చికి పోతానని, ఏదో సాంప్రదాయానికి చెందిన వాడినని మాత్రం చెబుతాడు. వానికి తెలిసిందంతా అంతే చాలు అని అతడు అనుకుంటాడు. ఇక మన రైతును పిలిచి నీకు రాజకీయాలు ఏమైనా తెలుసా అంటే అతడు రాజకీయాల అవేమిటి బాబు అని తిరిగి మనల్నే ప్రశ్నిస్తాడు.
వానికి సామ్యవాదమేమో తెలీదు, పెట్టుబడికి పరిశ్రమకు ఉన్న సంబంధం తెలీదు. అతడు అలాంటి విషయాలను గురించి తన జన్మలో ఎన్నడూ విని ఉండడు. అతనికి పొట్టకూటికై చెమటోడ్చి కష్టించడం మాత్రం తెలుసు. అయినా నీ మతమేమి అని వాడిని అడగండి. అతడు, బాబు ఇదిగో ఇటు చూడు, దాన్ని నా ముఖం మీదనే ముద్రించాను అని చూపుతాడు. మత విషయాన్ని గూర్చి అతడు 1-2 ధర్మవాక్కులను కూడా చెప్పగలడు. ఇది నా అనుభవ విషయం. మన జాతీయ జీవనం ఈ విధంగా నడుస్తోంది. మనకు కర్మ సిద్ధాంతంపై గాఢమైన విశ్వాసం ఉంది. మానవుల చిత్తవృత్తులను చూడండి. ఎవని తీరు వానిది, అట్లే ఎవని ఆత్మపరిణితి మార్గం వానిది. అనంతమైన పూర్వజన్మ పరంపరం వల్ల, పురాకృత కర్మ విశేషం వల్ల మానవుని ప్రస్తుత వైఖరి నిర్ణయించబడి ఉంటుంది. ప్రతివాడు తన పూర్వజన్మ ఫలితాన్ని తలదాల్చి ఈ లోకంలోకి వస్తాడని, అనంతమైన తన పూర్వజన్మలు ఇప్పటికీ జన్మకు మూలమని, ఈ జన్మను తాను వినియోగించుకునే విధానాన్ని అనుసరించే రాబో జన్మ నిర్ణయించబడునని హిందువు భావిస్తాడు. ఈ విధంగా ఈ ప్రపంచంలో పుట్టే ప్రతి మానవుడు నిర్వహించవలసిన ధర్మం, జీవితంలో అనుసరించవలసిన నిర్ణీత మార్గము ఉంటుంది. ఈ సూత్రం వ్యక్తుల విషయంలో ఎలా నిజమో జాతి విషయంలోనూ అంతే. జాతి విషయంలోనూ అంతే. ప్రతి జాతికి ఒక విభిన్న జీవన వైఖరి, ఒక ప్రత్యేక జీవనోపపత్తి, ప్రపంచ జీవనంలో అది నిర్వహించవలసిన ఒక విశిష్ట కర్తవ్యము ఉంటుంది. ప్రతి జాతి దాని జీవన ఫలితార్థాన్ని అనుభవిస్తుంది. అది తన నిర్ణీత కర్మను నిర్వహించి తీరాలి. రాజకీయోన్నతి కానీ, సైనిక బలోన్నతి కానీ సాధించడం మన జాతికి సహజ ధర్మం కాదు. ఎన్నడూ అది అలా ఉండదు. నా మాట మనసులో పెట్టుకోండి. అలాంటిది మనకెన్నడూ సహజం కాబోదు. అయినా విశిష్ట కర్తవ్యం మన పాలి ఉంటుంది. మనలోని ఆధ్యాత్మిక శక్తినంతా చక్కని సంఘటితపరిచి సంరక్షించి పోషించి భారత జాతిని ఒక ఆధ్యాత్మిక మహాశక్తి స్వరూపంగా తీర్చిదిద్దవలసి ఉంది. అలాంటి వారించారని మహాశక్తి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడంతా ప్రపంచాన్ని ముంచెత్తివేయాలి. పర్షియన్లో, గ్రీకులో, రోమన్లో, అరబ్బులో, ఆంగ్లేయులో ఎవరైనా సరే తమ సేనలతో దండెత్తి ప్రపంచాన్ని జయించి వివిధ జాతులను ఏకం చేయని హైందువుల వేదాంతం, ఆధ్యాత్మిక విద్య అప్పుడు ఈ నూతన అవకాశాన్ని పురస్కరించుకొని ప్రపంచ జాతుల రక్తనాళాల్లోకి ప్రవేశించడానికి సిద్ధం. సమిష్టి మానవజాతి అభ్యున్నతకై భారతీయులు శాంతిమయ దీశక్తి తన వంతు తాను సమర్పించాలి. భారతదేశం ప్రపంచానికి ఇవ్వనున్న కానుక ఈ ఆధ్యాత్మిక తేజమే. ఈ విధంగా పూర్వం ఒక్కొక్క జాతి మహోద్ధతంగా విజృంభించి ప్రపంచంలోని వివిధ జాతులను ఏకం చేస్తూ వచ్చింది. సహజంగా ఏకాంతవాసాన్ని ఇష్టపడే భారతదేశానికి ఆయా సందర్భాల్లో అంతా ఇతర జాతులతో కలయిక కలిగింది. అయినా ఈ భారత జాతి మళ్ళీ ఇతర ప్రపంచ జాతుల నుండి విడవడి ఏకాంతంలోనికి పోతూ ఉండడమే చాలా మార్లు జరిగింది. కానీ భారతీయులకు ఇతర జాతులతో సంసర్గం కలిగినప్పుడు మాత్రం తత్ఫలితంగా భారతీయుల ఆధ్యాత్మిక ధర్మ ప్రవాహాల ప్రపంచమంతటా వ్యాపిస్తూ వచ్చాయి. వేదాలకు పురాతనమైన పారసీక భాషానువాదం ఒకటి ఉంది. అది అంత నిర్దిష్టమైనది కాదు. దాన్నే మళ్ళీ ఒక ఫ్రెంచ్ యువకుడు లాటిన్ భాషలోకి అనువదించాడు. భారతదేశపు మహాతత్వవేత్తల్లో ఒకడైన స్కోపెన్హార్ దాన్ని ఈ శతాబ్ద ఆరంభం కాలాన్ని, అంటే క్రీస్తు శకం 1800 సంవత్సరం ప్రాంతాన చదివి ఉపనిషత్తుల అధ్యయనం వంటి
ఉదాత్త విద్య ఆత్మ వికాసాన్ని కలిగించే వ్యావృత్తి ఈ లోకంలో మరొకటి లేదు. అది నా జీవితంలో చిత్తశాంతిని ప్రసాదించింది. నా మరణకాండంలో కూడా అది నిరవధికమైన శాంతినే ప్రసాదించగలదని చెప్పాడు. అంతేకాదు, పూర్వపు గ్రీకుల విజ్ఞాన పునరుద్ధరణ మహోద్యమంలో కన్నా 100 రెట్లు శక్తివంతమై మానవుని వ్యాపారాన్ని పూర్తిగా మార్చే అత్యద్భుత మార్పులను ప్రపంచం చూడనుంది అని ఆ జర్మన్ తత్వవేత్త భవిష్యద్వాణి కూడా చెప్పాడు. ఈనాడు అతని జోస్యం ఫలిస్తోంది. నెమ్మదిగా ఎప్పుడు వ్యాప్తి పొందుతున్న హైందవ తత్వం వల్ల ప్రపంచ జీవకళలో, గమనంలో, ఆచారాల్లో, సారస్వతంలో ఎంతటి గొప్ప మార్పు జరుగుతుందో యోచనాపరులైన ప్రపంచ చరిత్ర పరిశీలకులకు కళ్ళు తెరిచి ఆయా పాశ్చాత్య జాతుల వారి మనస్సుల్లో జరిగే సంచలనం చూసేవారికి తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేలుకొండలో పార్ట్ 32లో ప్రాచ్యభూమిలో మొట్టమొదటి ఉపన్యాసంలో, కొలంబో ఉపన్యాసంలో పార్ట్ 2 అయింది. నెక్స్ట్ పార్ట్ 3 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ పేరు వెంకటాతాడి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్తున్న ఈ లేవండి మేలుకోండి ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే దయచేసి నాకు క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.